టిపి రామచంద్ర అయ్యర్. భగవాన్తో వంటగదిలో మాట్లాడాలనుకునే సాధకులకు శాంతమ్మాళ్ చాలా సహాయకారిగా ఉండేవారు. కొంతమంది భక్తులు బిడియంతో అందరి ముందు భగవాన్తో హాల్లో మాట్లాడకపోయేవారు. అటువంటి వారికి శాంతమ్మాళ్ళు సహాయపడేవారు. అలాగే టిపి రామచంద్ర అయ్యరు భగవాన్ పరిచారకులలో ఒకరు. ఆయన కూడా సాధకులకు హాల్లో చాలా సహాయకారిగా ఉండేవారు. ఆయన స్వభావత స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆధ్యాత్మిక పోరాటంలో స్పష్టతను, ఉపశమనాన్ని వెతుక్కుంటూ అరుణాచలాన్ని వచ్చే సాధకుల బాధను ఆయన అర్థం చేసుకునేవారు. 1940 దశకంలో ఆశ్రమం పెద్దగా విస్తరించేటప్పటికీ చాలామంది ప్రజలు భగవాన్ చూడాలనే ఆశతో వచ్చేవారు. భగవాన్ మరీ ఎక్కువగా శ్రమకు గురికాకుండా ఉండటానికై త్వరలోనే నియమ నిబంధనలు చేయబడ్డాయి. నిజమైన సాధకులు తమ వ్యక్తిగత సాధనపరమైన సమస్యలతో భగవాన్ కలుసుకోవటం కష్టసాధ్యమై టిపిఆర్ని సాయం కోరేవారు. ఆయన ఆ సాధకులకు భగవాన్కు మధ్య వారధిలా పనిచేసి వారి భగవాన్తో ఏదో విధంగా మాట్లాడే అవకాశం కల్పించేవారు. టిపిఆర్, శాంతమ్మాళ్ళు కొన్నిసార్లు ఆశ్రమ నిబంధనలు అతిక్రమించినప్పటికీ వాళ్ళు కేవలం సాధకులకు సాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కనుక భగవాన్ నిండకుండేవారు. టిపిఆర్ తిరువణ్ణామలలో జన్మించారు. పవిత్రమైన అరుణగిరి పాదం వద్ద పెరిగారు. వారి కుటుంబం కొన్ని తరాలుగా అక్కడే ఉన్నారు. వారు ఆలయంలోని దేవుడైన అరుణాచలేశ్వరునికి ఆయన శక్తి అపీర కుచాంబకు భక్తులు. టిపిఆర్ 6-7 సంవత్సరాల బాలుగా ఉన్నప్పుడు విరూపాక్ష గుహలో ఉన్న భగవాన్ని అనేకసార్లు దర్శించుకున్నారు. ఆయన పరిగెత్తుకుంటూ విరూపాక్ష గుహకు వెళ్ళేవారు. భగవాన్ మాకు పట్టిక బెల్లము, ఎండు ద్రాక్ష ఇస్తారు, అందుకని నేను భగవాన్ వద్దకు వెళ్ళాను నిజాయితీగా ఒప్పుకునేవారు. ఏమైనప్పటికీ ఆయన కనిపించని భగవాన్ ఆధ్యాత్మిక ప్రభావాన్ని లోనైనారు. ఆయన ఆశీస్సులను అందుకున్నారు. ఈ అనుభవాల ప్రభావం ఆయన పెద్దవాడై స్కూల్కి కాలేజీ వెళ్ళినప్పుడు స్పష్టంగా కనిపించింది. మతము గురించి, వేదాంతం గురించి చదవాలని ఆయన చాలా కోరిక ఉండేది. కాలేజీలో తమ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వేదాంతాన్ని తన పాఠ్యాంశంగా తీసుకున్నారు. భగవాన్ యొక్క సూటి మార్గాన్ని అర్థం చేసుకోవటానికి, ఆచరణ పెట్టడానికి అన్ని మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాల నుండి లభించే పరిజ్ఞానం బహుశా ఆయనకి అవసరమయ్యిందేమో. పెద్దయిన తర్వాత ఆయన చెన్నైలో సంపన్నులైన న్యాయవాది అయినారు. 1938లో రమణాశ్రమానికి కొన్ని కోర్టుపరమైన సమస్యలు రాగా వాటన్నింటినీ ఆయన చూసుకున్నారు. 1939లో ఆయన భార్య చనిపోయారు. ఆవిడంటే ఆయన చాలా ప్రేమ. ఆవిడ మరణం ఆయనకు ఎంతగా కృంగదీసిందంటే ఆయన జీవితం చుక్కాను లేవన్నా అయింది. ఆయన ఓదార్పు, ఉపశమనం కేవలం రమణ సన్నిధిలోనే దొరికేవి. భగవాన్ ఆయనని తన వైపు వచ్చేట్లుగా నడిపించారు. ఫలితంగా ఆయన 1940 దశకంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అరుణాచల్లో స్థిరపడ్డారు. 1946 తర్వాత ఆయన భగవాన్కి వ్యక్తిగత పరిచారుడైనారు. అంత తెలివైన గొప్ప పండితుడైన ఆయన తన సర్వస్వాన్ని వదిలి భగవాన్కి వ్యక్తిగత పరిచారకుడై ఆయనతో ఉండిపోయినారు. నా చిన్నతనంలోనూ అటు తర్వాత కూడా నేను టిపిఆర్తో సన్నిహితంగా ఉండేవాడిని. నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఎందుకని నాకు ఆయన అంటే అంత ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తుంది. భగవాన్ శరీరాన్ని వదిలే రోజున కుటుంబ సభ్యులు, డాక్టర్లు, ఆశ్రమంలోని ముఖ్యమైన వారు అందరూ నిర్మాణ గదిలో ఉన్నారు. భగవాను పడుకొని ఉన్నారు. చివరి క్షణంలో డాక్టర్లు ప్రతి ఒక్కరిని గది వీడి వెళ్ళమన్నారు. మేమందరము వెళ్ళిపోవడానికి సిద్ధమైనాము. నేను కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు టిపిఆర్ నా చేతిని పట్టుకొని నన్ను గది ద్వారం వద్ద నిలబెట్టేశారు. ఆయన కనుక నన్ను బలవంతాన్ని ఆపి ఉండకపోతే నేను మహాద్భుత దృశ్యమైన భగవాన్ శరీరం వదలగానే అక్కడి నుంచి వెలువడిన వెలుగుని చూడలేకపోయేవాడిని. ఆ కాంతి అరుణాచలం చేరటాన్ని నేను చూడలేదు. ది లైఫ్ మ్యాగజైన్ అనే పత్రిక ఫోటోగ్రాఫరు హెన్రీ కార్డెబ్రస్సను ఆ కాంతి గిరిశిఖరంపై చేరి అందులో కలిసిపోవడాన్ని చూశారు. అప్పుడైనా ఆశ్రమానికి ఎదురుగా ఉన్నారు. ఆయనే ఆ సమయాన్ని రాత్రి 8:47 గుర్తించారు. భగవాన్ టిపిఆర్ ద్వారా
నాకు ఆ దివ్యకాంత దర్శించే భాగ్యం ప్రసాదించారు. కాలేజీలో చదువుతూ ఉండగా కూడా ఎప్పుడు రమణాశ్రమాన్ని వచ్చినా నేను వెతుక్కుంటూ వెళ్ళి అన్ని కలిసేవాడిని. మేమిద్దరం కలిసి చాలా కాలం గడిపేవారు. 1940లో నేను ముంబైలో 6 నెలల పాటు ఉద్యోగం చేసిన తర్వాత నేను ఉద్యోగం వదిలి ఆశ్రమానికి తిరిగి వచ్చాను. అందుకని నేను పాత భక్తులందరితోనూ టీపీఆర్తో సహా సన్నిహితంగా ఉండేవాడిని. ఇదంతా భగవాన్ ఆశీస్సుల వల్లనే జరిగింది. ఒక వ్యక్తి సత్యాన్ని అంకితమైనప్పుడు దైవము మహాత్ముల ద్వారా అతని దారి చూపిస్తారు. ఒక మహనీయురాలు నాకు ఒక భాషను అప్పచెప్పారు. ఆశ్రమం వదిలి వెళ్ళిపోయిన పాత భక్తులందరినీ వెనుకో తీసుకొని రా, వెనుకో తీసుకొని వచ్చి సేవ చెయ్యి, వాళ్ళ ఆశ్రమంలో సుఖంగా ఉండేట్టు చూడు అని. ఆ విధంగా ప్రతి ఒక్కరూ టీపీఆర్తో సహా వెనక్కి వచ్చారు. ఒకరోజు నేను ఆశ్రమాన్ని వస్తూ ఉండగా టీపీఆర్ నా భుజం మీద తట్టి ఇట్లా అన్నారు, నేను కూడా నీలాగానే వేదాంతాన్ని ప్రత్యేపాఠ్యాంశంగా తీసుకున్నాను కాలేజీలో. నేను వేదాంతాన్ని ఎంతో ఇష్టపడేవాడిని. నేను న్యాయవాదినైన కొత్తల్లో ఒకసారి ఆశ్రమానికి వచ్చాను. అప్పట్లో తరచుగా వచ్చేవాడిని. ఒకప్పుడు హాల్లో ఆత్మిక స్వభావం గురించిన చర్చ జరుగుతూ ఉంది. అప్పటికి నేను పుస్తకాల ద్వారా చదవడం ద్వారా సంపాదించిన జ్ఞానమంతా మనసులో తాజాగా ఉంది. నేను నేర్చుకున్న పరిజ్ఞానమంతా వెళ్ళగక్కేశాను. అనేక వేదాంత శాఖల్లో ఉన్న చైతన్యం యొక్క అనేక స్థాయి గురించి మాట్లాడాను. నేను అధిమానసిక చైతన్యము, అంతశ్చేతన అనే పదాలు ప్రయోగించాను. భగవాన్ ముందు గొప్పలు పోయినాను. నా ఉత్సాహభరితమైన విస్తారమైన వివరణ విని భగవాన్ అకస్మాత్తుగా చురుకుగా ప్రతిస్పందించారు. ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని దానికంటే అధికమైన స్థితిలో ఉన్నది, దాని అంతరంలో ఉన్నది, అది లేకున్న స్థితి అని ఎవరైనా సిద్ధాంతం తీసుకునగలరు. చైతన్య సద్వస్తువు లేదా సత్యం కాబట్టి దాని గురించి ఏ రకమైన సిద్ధాంతాలైనా తయారు చేయడానికి అజ్ఞానమే. అలా చేయటం మేధస్సుకి చాలా ఆకర్షణీయంగా సంతృప్తినిచ్చేదిగా ఉండవచ్చు. సత్యం అనేది చాలా సరళమైనది, సూటి అయింది. దానికి ఏ విధమైన మార్పులు తేడాలు అవసరం లేదు. ఏదైతే ఉన్నదో అది కేవలం చైతన్యమే. దాన్ని ఏ పేరుతో అయినా పిలవండి. ఆత్మ, బ్రహ్మము, ఎరుక, పరిపూర్ణము, అరుణాచలము, అది కేవలం శుద్ధ చైతన్యమే. భగవాన్ యొక్క ఈ శక్తివంతమైన మాటలు నన్ను లోని మునిగేలా చేసినాయి. నేను చాలా సమయం ఆనందంలో మునిగి ఉండిపోయినాను. ఆ తర్వాత టీపీఆర్ చెప్పిన మాటలు చాలా చక్కగా ఉన్నాయి. గురువుగారి దగ్గరలో ఉండటంలో లాభం ఇదే. ఎన్నో గ్రంథాలు చదివితే కానీ అర్థం కానిది గురువుగారు చిన్నగా తట్టగానే అర్థమైపోతుంది. అది నేను ఆ స్థితిలోని తీసుకుని వెళ్ళి సత్యానుభవాన్ని పొందేలా చేస్తుంది. ఇలా గురువు తట్టడం అనేది ఎన్నోసార్లు జరిగింది. నా జీవితంలో సద్గురువుతో సన్నిహితంగా ఉండేవారికి ఇలాంటి దెబ్బలు చాలాసార్లు తగులుతాయి. ప్రతిసారి ఆ దెబ్బని లోపలికే తీసుకుని వెళ్తుంది, బాహ్యానికి కాదు. ఒకరోజు టీపీఆర్ అన్నారు, నేను భగవాన్కి సన్నిహితంగా ఉన్నప్పటికీ ఇంకా నాలో సందేహాలు ఉండిపోయినాయి. వేదాంత గ్రంథాలు తెలిపే విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడం లేకపోవటం లేదా తప్పుగా అర్థం చేసుకోవటమే ఈ సందేహాలకు కారణం. ఆయనకు ఈ సమస్య ఉండేది. ఎందుకంటే వేదాంతమును కాలేజీలో అభ్యసించడం వల్ల ఎవరైనా సరే గ్రంథాలు అధికంగా చదివితే తప్పకుండా వివాదాలు, సంఘర్షణలు ఎక్కువ అవుతాయి. నేను అన్నాను, దయచేసి మరింత వివరంగా చెప్పండి, ఇదేదో సరిగ్గా నా సమస్యలాగానే ఉన్నది. టీపీఆర్ వివరించారు. నాలో పుస్తక పరిజ్ఞానానికి, వివేకంతో ఉన్న అనుభవ జ్ఞానానికి మధ్యన వివాదం చెలరేగుతూ ఉండేది. ఏమిటి? వేదాలు, శృతులు, స్మృతులు వంటి పవిత్ర గ్రంథాల వల్ల లభించే విజ్ఞానము అంతా వ్యర్థమైనదా? దాని అంతటినీ వదిలివేస్తేనే కానీ అసలైన సత్యజ్ఞానం లభించదా? లేనిచో ఈ చట్టాన్ని అధిగమించిపోవాలా అనే సందిగ్ధంలో ఉండేవాడు నేను. ఈ పవిత్ర గ్రంథాలన్నీ చదవటం కేవలం కాలాన్ని వృధా చేసుకోవటమేనా అని ఆశ్చర్యం వేసింది. అందుకని నేను ఈ సమస్యని భగవాన్ ముందు ఉంచాను. భగవాన్ శాంతంగా వివరించారు. అరుణాచలుడు నేర్చిన దాన్ని వదిలివేయటం లేదా జ్ఞానాన్ని చదివించటం అనే దాని యొక్క కేంద్రంలో ఉన్నారు. అత్యంత అంతిమమైన స్థితి యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందుకోవాలంటే ఒక వ్యక్తి తాను నేర్చుకున్నది లేదా సంపాదించుకున్నది అయిన జ్ఞానాన్నంతా నిశ్శేషంగా వదిలేయాలి. ఎవరైనా ఏదైనా నేర్చుకోకపోతే దాన్ని ఎలా వదిలివేయగలరు?
పవిత్ర గ్రంథాలు మనకు జ్ఞానాన్ని, చదువును సమకూరుస్తాయి. చదువును లేదా జ్ఞానాన్ని వదిలివేయమంటే ఒకరి మనసులో ఆ గ్రంథాలను వ్యతిరేకించడం లేదా మనసు నుండి దాన్ని తీసేయటం అవుతుందా? అది ఎలా సాధ్యం? అలా కాకుండా జ్ఞానాన్ని వదిలివేయటం అంటే కేవలం మన మేధస్సు ద్వారా మనం సంపాదించుకున్న పరిజ్ఞానం నుంచి మనల్ని మనం విడుదల చేసుకొని సత్యాన్ని అనుభవించడం కొరకే లోని దూకటమే. అంటే సత్యం తనకంటే వేరుని భావించకుండా దానిలో కలిసి ఐక్యమైపోవటమే. పుస్తకాలు చెప్పబడిన దాన్ని అనుభవ సిద్ధం చేసుకోవాలి, అనగా తాను స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి. అన్ని పవిత్ర గ్రంథాలు బోధించిన బోధన సారాన్ని సాధకునికి స్వీయ అనుభవంగా అందించి వారు సకల పవిత్ర గ్రంథాలని వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ సంపాదించిన పరిజ్ఞానాన్ని అధిగమించి పరిపూర్ణ అయ్యేటట్టు చేస్తారు. అరుణాచలేశ్వరుడు క్లుప్తంగా చెప్పాలంటే వ్యక్తిగతమైన నేను లేదా అహంకారము లేదా వ్యక్తిత్వం అనబడే విషయ పరిజ్ఞానము. ఈ చదువు లేదా ఈ జ్ఞానం మొత్తం తలలో ఉంటుంది. నేను అనబడే అహంస్ఫురణ హృదయంలో ఉంటుంది. అదే సత్య జ్ఞానం. అప్పుడు వివాదానికి తావేది? తల నుండి హృదయాన్ని దిగటమే ఆధ్యాత్మిక సాధనకు ప్రారంభం అని భగవాన్ స్పష్టంగా చెప్పారు. చాలా తరచుగా ఆశ్రమం బయట ఉన్న టీపీఆర్ గదికి వెళ్ళి ఆయన కొరకు వేచి ఉండేవాడిని. ఒకరోజు ఆయనలో సణుక్కుంటూ గది బయటకు వచ్చారు. తాతేమో విత్తనాలు నాటారు, మనడేమో ఫలాలు కోసుకుంటున్నారు. ఆయన దాన్ని మరల అంటున్నారు. మీరేమంటున్నారు అని నేనే అడిగాను. అప్పుడు ఆయన ఒక చక్కని వివరణ ఇచ్చారు. ఒకరోజు ఒక భక్తుడు భగవాన్కి ఆశ్రమంలో ఘనమైన భిక్షను ఏర్పాటు చేశారు. నేను నా మిత్రునికి ఆ భిక్ష గురించి సంతోషం వ్యక్తపరుస్తూ ఉండగా భగవాన్లోనికి వచ్చారు. ఆయన మా సంభాషణ విని చిరునవ్వు నవ్వి నా వైపు తిరిగి ఇట్లా అన్నారు. భిక్ష గురించి ఆలోచిస్తున్నారా? అరుణాచలాన్ని వచ్చిన తర్వాత మీ తాతగారింటిలోని మాత్రమే భిక్షలో ప్రవేశించాను. ప్రతిరోజు మీ తాతగారు క్రమం తప్పకుండా అరుణాచలేశ్వరుని ఆలయానికి వచ్చేవారు. ఆయన అరుణాచలేశ్వరునికి గొప్ప భక్తుడు. ఎత్తుగా దృఢంగా ఉండే ఆయన రుద్రాక్షలను ఇతర పూసలను ధరించేవారు. ఆ రోజుల్లో అనగా 1896 సంవత్సరానికి కొంచెం అటు ఇటుగా నేను పెద్దగుడిలోని గోపుర సుబ్రహ్మణ్య ఆలయం దగ్గరలో అరుణాచలేశ్వర ఆలయం ద్వారం దగ్గరలో ఉండేవాడిని. ప్రతిరోజు మీ తాతగారు కొంతసేపు మౌనంగా నాతో కూర్చునేవారు. నేనప్పటి 16 ఏళ్ల పిల్లవాడిని. ఆయన పెద్దవారు అయినప్పటికీ ఆయన ఎదుట మౌనంగా ఉండేవారు. ఆయన టౌన్లో మంచి పేరు పొందిన వ్యక్తి. అందుకని చాలామంది ప్రముఖులు ఆయనకు అతిథులుగా వచ్చేవారు. ఒకరోజు చాలా ప్రముఖుడు ఆయన వారింటికి వచ్చారు. విందు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రోజున కూడా మీ తాతగారు అరుణాచలేశ్వరుని దర్శనాలకే వచ్చి నా వద్ద వచ్చి కూర్చున్నారు. కొంచెం సేపటి తర్వాత, లేవండి, మా ఇంటికి వచ్చి భిక్ష తీసుకుని వెనుక వద్దురు కానీ అన్నారు నాతో. అప్పుడు మాట్లాడటం నాకు అలవాట్లేదు. నేను రానని నాకు ఇష్టం లేని సైగలు చేశాను. ఆయన లెక్క చేయలేదు. నన్ను భారీగా దృఢంగా ఉన్నారు. నేనేమో సన్నగా బలహీనంగా ఉన్నాను. ఆయన మరలా అభ్యర్థించారు. నేను రాననే ఉద్దేశం మీదనే ఉన్నాను. నేను ఏమాత్రం వెనకపోయేసరికి ఆయన కిందకు వంగి నా చేతులను తన చేతులతో పట్టుకొని బలవంతంగా లావదీసి తనతో వెళ్ళేలా చేశారు. ఆ విధంగా బలవంతంగా ఆయన ఇంట్లో ప్రవేశించవలసి వచ్చింది. ఆయన నన్ను అందరికంటే ప్రత్యేకమైన స్థానంలో కూర్చుండబెట్టి మిగిలిన వారికి వేసిన ఆకుల కంటే పెద్ద ఆకులు నా ముందు ఉంచి ఆయన స్వయంగా వడ్డించారు. నేను భోజనం ముగించిన తర్వాత ఆయన భోంచేశారు. ఆ రోజుల్లో నేను ఎప్పుడూ స్నానం చేసేవాడిని కాదు. నా శరీరం నుండి వాసన వస్తూ ఉండేది. అందుకని ఎవరు నా దగ్గరికి వచ్చేవారు కాదు. టౌన్ నుంచి చాలామంది వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయేవారు. మీ తాతగారు ఒక్కరు మాత్రం నన్ను గుర్తించారు. యువకుడైన ఆయన పరిపూర్ణత్వం ఉంది అని. దీని గురించి చెప్పినప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు వచ్చినాయి. ఆయన ఇలా చెప్పారు. గణేశన్, కేవలం భగవాన్ పట్ల మా తాతగారి భక్తి వలనే ఇప్పుడు నేను భగవాన్ సన్నిధిని ఆనందంతో అనుభవించగలుగుతున్నాను. భగవాన్ ప్రతిదినము నాపై కురిపించే ఆంతరంగిక ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను. మరొక రోజున టీపీఆర్ని అడిగాను, భగవాన్ యొక్క కరుణ గురించి మీరేమైనా నాకు చెబుతారా? ఆయన బదులిచ్చారు. భగవాన్ కరుణకు 2 పక్కలుంటాయి. ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆయన వారి స్థాయి దిగి వారిని లేవనెత్తి మళ్ళా
పూర్వపు స్థితి తీసుకుని వచ్చేవారు. అటువంటి వారి విషయంలో ఎల్లప్పుడూ తను అంటిపెట్టుకుని ఉండే ఆత్మవిచారణ కూడా పక్కవ పెట్టేవారు ఆయన. కరుణకి రెండో వైపు ఇంకా లోతైంది. ఆయన బాధ నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆ వ్యక్తిని పూర్తిగా మార్చేసేవారు. కొన్ని నిజంగా జరిగిన సంఘటనలతో ఈ విషయం వివరించి చెప్పండి. నేనెప్పుడు భగవాన్ కథలను వినాలని ఆసక్తితో ఉండేవాడిని. టీపీఆర్ ఇలా చెప్పారు. రమణాశ్రమం లోపల పోస్ట్ ఆఫీసు ప్రారంభించబడినప్పుడు ఒక చాలా ముఖ్యమైన ఆఫీసరు రమణాశ్రమానికి వచ్చారు. ఆయన కన్నీటితో హాల్లోనికి వచ్చారు. భగవాన్, నా ఏకైక పుత్రుని కోల్పోయాను. మా కుమారుని పోగొట్టుకున్న తర్వాత నేను కానీ నా భార్య కానీ ఏనాడు ప్రశాంతంగా కానీ ఆనందంగా కానీ లేము. మేము జీవితంలో ఏ గమ్యం లేని వారిని తిరుగుతూ ఉన్నాము. భగవాన్ ఆయనక కరుణతో చూశారు. ఆయన ఇంకా ఇట్లా చెప్పారు. భగవాన్, మాకు ఒకే ఒక కోరిక, మీరు మా కోరికను తీర్చాలి. మేము వచ్చే జన్మలో మా కుమారుని చూడాలనుకుంటున్నాము. టీపీఆర్ చెప్పసాగారు. హాలోని భక్తులందరికీ భగవాన్ ఏమి జవాబు ఇవ్వబోతున్నారో తెలుసు. భగవాన్ నిజంగా అలాంటి జవాబునే ఇచ్చారు. భగవాన్ ఆయన యొక్క కరుణాపూర్తి నేత్రాలతో చూసి ఆయన ఇట్లా ప్రశ్నించారు. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? తండ్రి కొడుకుల మధ్య సంబంధం అంటే ఏమిటనుకుంటున్నావు? పునర్జన్మ అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఇదంతా నీకు అర్థమైతే నువ్వు అడిగే దాని లోతు నీకు తెలుస్తుంది అని భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్తో ఇట్లా అన్నారు. భగవాన్, నాకు ఇదంతా ఏమీ తెలియదు. నేను కోరుకునేది ఒక్కటే, నేను నా కొడుకును చూడాలి. భగవాన్ అప్పుడు ప్రత్యేకము అసాధారణమైన పని చేశారు. ఆయన తన కూర్చుని చోటు నుంచి లేచి తన చేతులు పైకెత్తి ఇలా అన్నారు. సరే, నేను అది నీకు ఇస్తాను. నువ్వు నీ కొడుకును చూసేలా చేస్తాను. ఈ జన్మలో మీ కుమారుని ఎంత స్పష్టంగా చూశారో అంత స్పష్టంగా మీ కుమారుని మరు జన్మలో మీరు చూస్తారు. ఆఫీసరు మహదానం చెంది భగవాన్ పాదాల వద్ద అనేకసార్లు మొక్కారు. చాలా సంతోషంతో ఆయన హాలు వదిలి వెళ్ళిపోయినారు. హాలులో భక్తులందరూ టీపీఆర్ సహా ఆందోళన చెందారు. టీపీఆర్ భగవాన్ ఇట్లా అడిగారు. భగవాన్, మీరు ఆయనకి ఇటువంటి సమాధానం ఎలా ఇవ్వగలిగారు? ఇది మీ బోధకు వ్యతిరేకంగా ఉన్నది. మీ బోధ ప్రకారము జన్మ మరియు పునర్జన్మలు అనేవి లేనే లేవు. ఈ శరీరమే జన్మించకపోతే ఇక పునర్జన్మ ప్రసక్తి ఎక్కడా? భగవాన్ టీపీఆర్ వైపు తిరిగి ఇట్లా అన్నారు. నేనేం చేయను? నేను ఆయనకి సమాధానం ఇచ్చి ఉండకపోతే ఆయన మనస్సు చిన్నాభిన్నమైపోయి ఉండేది. టీపీఆర్ ఇలా బాధపడ్డారు. మీరిలా మీ స్థాయి నుండి కిందికి దిగడం నాకు సంతోషంగా అనిపించడం లేదు. భగవాన్ వారి బాధని నిరుత్సాహాన్ని గమనించి వెళ్ళి భగవద్గీతను తీసుకుని రండి అన్నారు. భగవాన్ అందులో నుండి ఒక పారాగ్రాఫ్ను చూసి టీపీఆర్ని దాన్ని పెద్దగా చదవమన్నారు. ఆ భాగంలో శ్రీకృష్ణుడు అర్థం చేసిన వారి సామర్థ్యాన్ని బట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలి. దాన్ని గ్రహించడానికి తగిన పరిపక్వత లేని వారికి జ్ఞానోపదేశం చేసినట్లయితే వారి విశ్వాసం పూర్తిగా నాశనం చెందుతుంది. ఇది భగవాన్ కరుణ అని చెప్పడం ముగించారు. అప్పుడు రెండో రకం కరుణ గురించి, మనుషుల్ని పూర్తిగా మార్చివేసే కరుణ గురించి చెప్పమని నేను ఆయన్ని కోరాను. అప్పుడు టీపీఆర్ ఇలా గుర్తు చేసుకున్నారు. అరవింద్ బోస్ ఒక పారిశ్రామికవేత్త. ఆయన బాగా విద్యావంతుడు, భగవాన్కి గొప్ప భక్తుడు. ఆయన భగవాన్ యొక్క ఆత్మవిచారణ మార్గం పట్ల ఆకర్షితులైనారు. ఆయన బెంగళూరులో ఒక పరిశ్రమ ప్రారంభించారు. అది ఇప్పటికీ కూడా బాగా నడుస్తోంది. ఆయన ప్రతివారము భగవాన్ చూడటానికి వచ్చేవారు. వస్తూ తనతో పాటు కొందరు స్నేహితుడిని కూడా తీసుకుని వచ్చేవారు. బోస్కి 20 సంవత్సరాల కుమారుడు ఉండేవారు. అది చాలా తెలివైన కుర్రవాడు. బోస్ ఆ కుమారునికి పరిశ్రమ నిర్వహణ భారాన్ని అప్పగించి తను భగవాన్ పవిత్ర పాదాల వద్ద స్థిరపడిపోదాము అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు అకస్మాత్తుగా చనిపోయినాడు. బోస్ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. రమణాశ్రమం నుండి చాలామంది ఆయన ఓదార్చడం కోసం వెళ్ళాం. మేము భగవాన్ బోధనలోని అన్ని కోణాల గురించి ఎంతగానో మాట్లాడాం. అయినా లాభం లేకపోయింది. ఆయన నేను భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళాలని అనుకున్నాము. మధ్యాహ్నం 12 గంటలు 2 గంటల మధ్య సమయంలో సాధారణంగా భగవాన్ వద్ద జనం ఉండరు కాబట్టి ఆ టైంలో నేను బోస్ని భగవాన్ వద్ద తీసుకుని వెళ్ళాను. భగవాన్ తన దగ్గర కూర్చోమని చెప్పి ఆయన వైపు చూడటం మొదలుపెట్టారు. బోస్ శారీరకంగానూ మానసికంగానూ వ్యధ చెంది ఉన్నారు. ఆయన చాలా వ్యాకులతో ఉన్నారు. ఆయన తన కళ్ళను కూడా తెచ్చే స్థితిలో లేరు. భగవాన్ ఆయనపై ఏకాగ్ర దృష్టి నిలిపారు. చివరికి బోస్ కళ్ళు తెరిచాడు. ఆయన భగవాన్ వైపు చూడగలిగారు. భగవాన్ ఆయన వైపు చూస్తూనే ఉన్నారు. కొంతసేపటి తర్వాత
ఇదని కదిలించింది. ఆయన పెద్ద గొంతు అరిచారు, భగవాన్, దేవుడున్నాడా? భగవంతుడున్నాడా? 5 నిమిషాల పాటు అక్కడ మౌనం రాజ్యమేరింది. భగవాన్ బోస్ వైపు చూస్తూనే ఉన్నారు. బోస్ కూడా భగవాన్ వైపు చూశారు. టీపీఆర్ దీన్నంతటి బయట నుండి కిటికీ ద్వారా చూస్తూ ఉన్నారు. ఆయన బోస్లో ఏదో మార్పు రావడం గమనించారు. ఆయన తన మామూలు స్థితికి వచ్చి భగవాన్ నమస్కరించారు. బోస్ మొదటిసారిగా చిరునవ్వు నవ్వి, భగవాన్ ధన్యవాదాలు అన్నారు. టీపీఆర్ అన్నారు, భగవాన్కి బోస్కి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. బోసు భగవంతుడున్నాడా అని అడిగారు. భగవాన్, నీ ప్రశ్నలకు సమాధానం ఉన్నది అన్నారు. ప్రశ్నకు జవాబు అనేది కేవలం మేధాపరమైనది లేదా బుద్ధి సంబంధించింది. కానీ కరుణ అనేది అంతనే ఊరటనిచ్చేది, చాలా దృఢమైనది. బోసు భగవాన్కి గొప్ప భక్తుడిగానే ఉండిపోయినారు. అప్పటికే ఆయన బోస్ కాంపౌండ్ ఉండేది. అందులో భక్తులు ఉండటం కొరకు అనేక కుటీరాలు ఉండేవి. టీపీఆర్ కూడా ఆయన చివరి రోజులలో అక్కడే ఉండేవారు. కొన్నాళ్ళు నేను సాశ్రమానికి తీసుకుని వచ్చేసాను. భగవాన్ ఉదయం 3:30 గంటలు లేచేవారు. ఆయన 5:30కి కొండపైకి వెళ్ళి వచ్చేవారు. దాదాపు 6 గంటలకి స్నానం చేసేవారు. 6:30కి ఉదయం పలహారం చేసేవారు. 8 గంటలకి హాల్లో ఉండిపోయేవారు. 11 గంటలకు మధ్యాహ్న భోజనానికి వెళ్ళేవారు. ఆయనకు దినచర్య ఉండేది. నేను టీపీఆర్తో అంటూ ఉండేవాడిని, మన భగవాన్ ఎప్పుడు ఏమి చేస్తారో చెప్పవచ్చును, కానీ శేషాద్రి స్వామికి రామకృష్ణ పరమహంసుల విషయంలో అది వీరవుడు. టీపీఆర్ అన్నారు, మీరు ఇట్లా మాట్లాడవద్దు, మీరు జ్ఞాని ఏం చేయబోతున్నారో ఎప్పటికీ ఊహించలేరు అని. ఆయన మళ్ళా ఇట్లా అన్నారు, నేను కొన్ని సంఘటనలు చెబుతాను, మీరు వాటిని అర్థం చేసుకున్నారో లేదో మీరే విశ్లేషించుకోండి. ఒకప్పుడు ఉత్తర భారతదేశం నుంచి ఒక స్వామి వచ్చారు. ఆయన వృద్ధులు. ఆయన కొన్ని వారాల పాటు ఆశ్రమంలో ఉండిపోయినారు. ఆయన ఆధ్యాత్మికంగా బాగా పండించిన వారు అవటం అయి ఉండాలి. ఎందుకంటే ఆయన చుట్టూ ప్రకాశం కనపడేది. ఆయన వెళ్ళిపోయే రోజున ఆయన భగవాన్ ఎదుట నిల్చున్నారు. నేను భగవాన్ పక్కన కూర్చొని ఉన్నాను. ఆ స్వామి అన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను అరుణాచలానికి మీ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నిన్ను కోరుకున్నవన్నీ పొందాను. కానీ నాకు ఇంకా 2 రోజులు ఉన్నట్టు ఉంటే అవి వల్ల నెరవేర్చబడతాయి. హాలోని మేమందరము ఆయన భగవాన్ మన సమాధానంతో గట్టిగా దిమ్మిరిపోతారనుకున్నాము. మేము ఊపిరి వేగుబట్టి వేచి ఉన్నాం. భగవాన్ తల ఊపి ఆ స్వామిని చెప్పడం కొనసాగించమని సైగ చేశారు. ఆ స్వామి చేతులు జోడించి నా శిరస్సుని మీ పాదాలపై ఉంచి కరిగిపోవాలని, మీ పాదాలను నా కన్నీటితో అభిషేకించాలని నా మొదటి విన్నపం. భగవాన్ ఒక మాట కూడా మాట్లాడకుండా వేచి ఉన్నారు. ఆ స్వామి అన్నారు, మీరు మీ పవిత్ర హస్తాలను నా మీద ఉంచి నీకు ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని ఇచ్చాను అనాలి అనేది నా 2వ విన్నపం. ఈ స్వామి ఇటువంటి విన్నపాలు చేశారేమిటి అని మాలో మేము అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. భగవాన్ సోఫాపై నుండి లేచి ఆయన ఎదురుగా నిల్చున్నారు. ఆ స్వామి భగవాన్ పాదాలపై పడ్డారు. ఆయన కన్నీరు భగవాన్ పాదాలని తడపడం మేము చూసాం. కొంతసేపు అయిన తర్వాత భగవాన్ ఆయన లేవదీశారు. చేతులని భగవాన్ పాదాలను ఉంచి నేను నీకు ఆత్మసాక్షాత్కారాన్ని ఇచ్చాను అన్నారు. ఆయన కళ్ళ నుండి కన్నీరు కారుతూనే ఉన్నప్పటికీ ఆయన భగవాన్లో సెలవు తీసుకుంటుండగా ఆయన ముఖం సంతృప్తితో వెలిగిపోయింది. టీపీఆర్ ఇలా కొనసాగించారు, ఒక అమెరికన్ ఆశ్రమానికి వచ్చారు. ఆయన పేరు మాకు తెలియదు. ఆ పొడవైన అందమైన అమెరికా దేశస్థుడు తన పేరు చెప్పకుండానే లోని వచ్చారు. ఆయన లోని వచ్చిన శ్రమ నుండి భగవాన్ దృష్టి ఆయనపైనే ఉంది. ఆయన భగవాన్ ముందు 3 గంటల పాటు కూర్చునే ఉన్నారు. వారిద్దరి మధ్య ఏదో ఒక విధమైన కనపాడిని పరస్పర భావవ్యక్తీకరణ జరుగుతూ ఉంది. అక్కడ గాఢమైన నిశ్చలత ఆరంభమైంది. వారిద్దరి మధ్య సంభాషణ జరగలేదు. అమెరికా దేశస్థుడు లేచి వెళ్ళిపోయినాడు. ఆయన మళ్ళీ తిరిగి రానే లేదు. నేను భగవాన్ అడిగాను, ఏమిటి ఈయన ఇక్కడికి వచ్చి కేవలం 3 గంటల పాటు మాత్రమే ఉన్నాడు? భగవాన్ ఇలా జవాబు ఇచ్చారు, ఆయనకు కావాల్సింది ఆయన దొరికింది. ఆయన వచ్చినప్పుడు పూర్తయింది. ఇంకా ఆయన ఇక్కడ ఉండిపోవాల్సిన అవసరం ఏముంది? ప్రతిదీ ప్రస్తుతంలోనే పూర్తి అవుతుంది. అప్పట్లో ఒక గొప్ప వంశానికి చెందిన సంపన్న స్త్రీ తాను కేవలం భగవాన్ ఉండటం కొరకే వస్తున్నాను అని టెలిగ్రామ్ పంపారు. ఆమె ఓడలో బాంబేకి తన తేదీని చేరుకుంటానని, అక్కడి నుంచి మెడ్రాస్ రైల్లో వస్తానని, తాను ప్రత్యేక రైల్లో తన తేదీన అరుణాచలం చేరుకుంటానని రాశారు. బొంబాయి నుండి తన కార్యక్రమాన్ని ఖరారుపరుస్తూ మరొక టెలిగ్రామ్ పంపారు.
మెడ్రాస్ నుండి మరొక టెలిగ్రామ్ పంపారు. తనను కలుసుకోవడానికి ఎవరు రైల్వే స్టేషన్ రాకపోవడంతో నిరాశ చెందారు. రమణాశ్రమం వద్ద కూడా ఎవరూ ఆమెకి ఎదురుబడి తోడుకొని రాలేదు. తనను తానే హాల్లోకి వచ్చారు ఆమె. భగవాన్ ఒక దినపత్రికను ముఖానికి ఎదురుకుండా పెట్టుకొని చదువుతున్నారు. ఆయన ముఖం కూడా చూడలేకపోయినారు. ఆమె అంత దూరం నుంచి అందులో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన వస్తున్నందున మేజర్ చాడ్విక్, మునగల వెంకటరామయ్య గారు కూడా ఆమెను కనిపెట్టుకుని చూసుకోవలసిందిగా అభ్యర్థించబడ్డారు. ఆమె తన జరిగిన నిరాదరణ పట్ల మండిపడ్డారు. ఆమె ఇట్లా అన్నారు: నేనొక స్త్రీని, నేనేమి తప్పు చేశాను? నేను అన్ని విధాల సక్రమమైన విధానంతోనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవరూ నన్ను గౌరవించడం లేదు. ఈ రమణ మహర్షి నా వైపు చూడటం కూడా లేదు. ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. ఆమె చాడ్విక్తోనూ మునగల వెంకటరామయ్య గారితోనూ 4 గంటలకు నా రైల్వే కారు వద్దకు రండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళిపోయినారు. వారు ఆమె కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె ఇట్లా ప్రశ్నించారు: రమణ మహర్షి నా పట్ల కనీసం మర్యాదను చూపలేదు ఎందుకని? నేనేం తప్పు చేశాను? నేను చేయవలసినవన్నీ వంకబడిన విధంగా చేశాను. కానీ ఆయనకు ఒక స్త్రీని ఎట్లా గౌరవించాలో, కనీసం ఎట్లా పరిగణించాలో కూడా తెలియదు. వాళ్ళు అన్నారు: మా గురువుగారి గురించి చెడ్డగా మాట్లాడకండి, మేము వెళ్ళి ఇక్కడ జరిగినవన్నీ ఆయన చెబుతాము. ఆమె అన్నారు: అందుకోసమే నేను ఈ మాటలు అంటున్నాను, వెళ్ళి ఆయనతో చెప్పండి, ఆయన్ని ఎంతో కొంత నేర్చుకోనివ్వండి. ఆ ఇద్దరు భయపడుతూ జరిగిన విషయాన్ని భగవాన్కి చెప్పారు. భగవాన్ చాలా ఆసక్తిగా విన్నారు. ఆయన విషయాలన్నీ మరింత వివరంగా చెప్పని అడిగారు. ఆఖరికి తన సాధారణ సమస్యది వచ్చి అన్నారు: ఆమె ఇదంతా అన్నారా? అప్పుడు ఇదే దీని పని చేస్తుంది. ఆ రాత్రి ఒక స్త్రీకి ఒక స్వప్నం వచ్చింది. ఆ కల్లో భగవాన్ వెనుకకురా అన్నారు. ఆ మన్నాడు ముందుగా తెలుపకుండా ఆమె రమణాశ్రమానికి వచ్చింది. 8 గంటల నుండి భగవాన్ కళ్ళు హాలు ద్వారం వైపు చూస్తూ ఉన్నాయి. ఆమె 10 గంటలకు వచ్చారు. భగవాన్ ఆమెను చూసి చిరునవ్వు చిందించారు. ఆమె భగవానికి భక్తురాలుగా మారిపోయినారు. తర్వాత ఆమె అన్నారు: మనం ఎప్పుడూ సద్గురువును కానీ ఆయన చేయబోయే చర్యలు కానీ విశ్లేషించలేము. ఆయన చర్యలను బట్టి మనం దేన్ని నిర్ణయించలేము. టీపీఆర్ కేవలం ఈ సంఘటన గురించి తెలపడమే కాదు, భగవాన్ బోధల పట్ల అవగాహన కూడా కల్పించారు. ఒకసారి ఆయన భగవాన్తో ఇట్లా చెప్పారు: మీ వ్యక్తిగత రూపానిపై గల ఆకర్షణతో నేను మీ వద్దకు రాలేదు. మీ బోధ అయిన నేనెవరను అనేది హేతుబద్ధంగా ఉండటం వలన దాని పట్ల ఆకర్షితుడనే మీ వద్దకు వచ్చాను. దాన్ని నేను ఆశలో పెడుతున్నప్పటికీ నాకు ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. నేను దాని అనుభవాన్ని పొందలేకపోతున్నాను. భగవాన్ ఆయన వైపు నిలకడగా చూసి ఇట్లా అన్నారు: చేపలను పట్టుకోదలిచిన వాడు తన గాలానికి చేపను బాగా ఆకర్షించారని వేస్తాడు. అతడు ఆ చేపకు ఆహారం తినిపించాలి అనుకుంటాడా? ఆయన దాన్ని కేవలం పట్టుకోవాలి అనుకుంటాడు. 11 పేజీలు కలిగిన నేనెవరను అనే మణివంటి పుస్తకం మనల్ని ఆకర్షించి మన అహంకారాన్ని నాశనం చేయడం ఉద్దేశించిన ఎరవంటిది. నేను టీపీఆర్ని. మీరు ఎప్పుడైనా భగవాన్ రచన గురించి ఆయన నుంచి వివరణ పొందారా అని అడిగాను. టీపీఆర్ తాను భగవాన్ని తమిళ పదములైన ఆర్ ఓళి అనే వాటి యొక్క అర్థం గురించి అడిగినట్లు చెప్పారు. ఆ పదాలు 140లోని మొదటి 2 పద్యాల తర్వాత అసలు గ్రంథం ప్రారంభ పద్యంలోనివి. ఒక వ్యక్తి ప్రపంచాన్ని నిజంగానే చూస్తాడు కనుక చాలా భిన్నమైన రూపాలు ఉన్నాయి అని అతడు అంగీకరించాలి. కానీ చూడబడేది మొత్తము ఈ నామాలు రూపాలు మాత్రమే. చూసేవాడు ఏ తెరపై ఈ దృశ్యాలన్నీ కనిపిస్తున్నవో ఆ తెర తన ప్రకాశంతో వీటన్నింటినీ కనిపింపజేసే ఆ కాంతి, అవన్నీ కూడా నిజానికి ఆ ఒక్క వస్తువే. నేను అహం మనవడే శుద్ధ చైతన్యమే, ఆత్మయే. అప్పుడు నేను తన ప్రకాశంతో వీటన్నిటినీ కనిపింపజేసే కాంతి ఏమిటి? అది దేని ఉద్దేశం చెప్పబడింది అన్నాను. అప్పుడు భగవాన్ ఆర్వోళి అంటే సర్వత్రా వ్యాపించి ఉండే అట్టి ప్రకాశం. ఏ కాంతి వలనైతే మనసు పనిచేయటం జరిగి మనసు సర్వను గ్రహించగలుగుతోందో, సర్వ ప్రపంచాన్ని చూడగలుగుతోందో అది. స్థూల మనసు ద్వారానే మనం ఈ జగత్తుని, తెలిసిన వాటిని తెలియని వాటిని కూడా చూడగలుగుతున్నాం. అతీంద్రియ విషయాలు కూడా మనసు ద్వారానే తెలుసుకొనబడతాయి. తెలిసిన వాటిని కనుల ద్వారా చూస్తాము. మనం చూడాలని కోరిన దైవం వంటి మనం తెలియని వాటిని దృశ్యంగా చూస్తాం. ఆ తెల్లని వెలుగుని మనము ఆత్మ అంటాం. దాన్నే జీసస్ అగ్ని అన్నారు. ఆత్మ ప్రకాశము చీకటి వెలుగులకు అతీతమైంది.
ఆ కాంతిలో ఏ వస్తువు చూడబడదు. అక్కడ చూసేవాడు, చూడబడేది ఉండదు. సంపూర్ణ ప్రకాశనందు మనం మామూలుగా కనపడేవి ఈ రెండవస్థల్లోనూ కనపడవు. కానీ ఆత్మ ఒక కాంతిని మనస్సును ప్రతింపజేస్తుంది. అంటే స్థూల మనస్సు అనగా గుప్త వాసనలు కలిగిన ఒక జడమైన మనస్సు ఆత్మిక ప్రభావం చేతనే పనిచేయడం ప్రారంభిస్తుంది. మిలిమిట్లు గడిపే కాంతి కాకుండా కడిగే చీకటి కాకుండా మధ్యస్థమైన మసక వెలుతురులోని స్వప్నాలు, దృశ్యాలు గోచరిస్తాయి, వస్తువులు కనిపిస్తాయి. స్థూల మనస్సును చైతన్యపరిచే ఈ ఆత్మ చేత ప్రతిబింబించబడిన కాంతి గురించే మొదటి పద్యంలో చెప్పబడింది. ఒకసారి నేను టీపీఆర్తో ఇట్లా అన్నాను, మన సాధకులకు కూడా భాషలు ఉంటాయి కదా, అప్పుడు ప్రాపంచిక బాధ్యతలను, ఆధ్యాత్మిక ఆశయాలను సమగ్రంగా ఎట్లా నిర్వహించుకోవాలి? ఇది గొప్ప వైపరీత్యం వల్లే కనిపిస్తోంది. టీపీఆర్ బదులిచ్చారు, నాకు భగవంతుతో జరిగింది ఏమిటో చెబుతాను. నన్ను సంవత్సర బంధాలని తప్పించవలసిందిగా ప్రార్థించాను. నేను ఎంతగా అంతర్ముఖం చెందాలని చూసినా జీవన పయనంలోని బాధ్యతలు నన్ను పట్టి లాగుతున్నాయి. వాటిని అధిగమించలేకపోతున్నాను. ఈ బాధ్యతలు అధిగమించే మార్గాన్ని కోరుకుంటున్నాను. భగవాన్ మిక్కిలి ప్రేమతో అన్నారు. నదీ తీరాన్ని కోసివేసేటువంటి ఉధృతమైన వరదలో కొట్టుకుపోయే చిన్న గడ్డి పరక వలె ఉండు. టీపీఆర్ అప్పుడు వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మిక సాధకులకైనా ఇతరులకైనా దైనందిన జీవితంలోని కార్యక్రమాలు, బాధ్యతలు తప్పవు. తాము చాలా ముఖ్యమైన వారమే అని మానవులు పేరు ప్రఖ్యాతులను ఆశించి కష్టపడతారు. అందుకని వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిజమైన ఆధ్యాత్మికత అంటే బాధ్యతల నుండి, పనుల నుండి తప్పించుకోవటం కాదు. పనులు చేసేవాడికి ప్రాముఖ్యత లేకుండా పనులు నిమగ్నమై ఉండటం. ఇంకో విధంగా చెప్పాలంటే వరద ప్రవాహంలోకి విసిరివేయబడ్డ దుమ్ము వలె ఉండాలి. ఏ కార్యంలో నిమగ్నమైనా సరే నేనే కర్తను, నేనే చేస్తున్నాననే భావన విడనాడాలి. పని విడనాడటం అంటే పని వినాటం కాదు. నేను తిరిగి టీపీఆర్ని ప్రశ్నించాను. నేను పనిచేస్తున్నాను, నేను కర్తను కాదు అని నేను ఎట్లా భావించగలను? టీపీఆర్ అన్నారు, నేను కూడా ఇదే భగవాన్ అడిగాను. భగవాన్ కర్తయ్యక ప్రాముఖ్యతను తుడిచివేయటానికి 2 ఆచరణయోగ్యమైన మార్గాన్ని భగవాన్ చెప్పారు. ఒకటి, నీ చుట్టూ జరిగే దాని పట్ల ప్రతిస్పందన లేకుండా ఉండటం. ఎవరైనా పని చేయాలి కానీ పని ప్రతిస్పందించరాదు. రెండవది, పనులు, కార్యక్రమాలు అన్నీ నీ ద్వారా జరిగిపోతున్నాయి కానీ నీ చేత చేయబడటం లేదు. కార్యక్రమాలు అన్నీ ఒక సర్వోత్కృష్టమైన శక్తిచే జరగబడుతున్నాయి. పనులన్నీ కూడా అవి మంచివైనా చెడ్డవైనా నీ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి, నీ చేత కాదు. ప్రతిస్పందించడం అనగా మానసికమైన కార్యం. మనస్సు మనల్ని పనితో బంధించి వేస్తుంది. నువ్వు ప్రతిస్పందించిపోయినట్లయితే అది చనిపోతుంది. ఆయన చివరి రోజుల్లో ఆయన ఆశ్రమాన్ని వచ్చి ఉండమని ప్రార్థించాను. ఆయనే మొదటిసారి చాడ్విక్ గదిలో ఉన్నారు. చాడ్విక్ తప్ప ఇతరులెవరూ అందులో ఉండలేదు. తర్వాత కొద్ది కాలానికే ఆయన పక్షవాతం వచ్చింది. నేను ఆయన పాండిచేరి తీసుకుని వెళ్ళాను. అక్కడ భగవాన్ భక్తుడు, నా మిత్రుడు అయిన డాక్టర్ భాస్కరన్ ఆయన చూసుకున్నారు. కొద్ది రోజుల్లోనే కోరుకున్నారు. నేను ఆసుపత్రికి వెళ్ళి దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నాను. ఆయన తన చేతులను నా తలపై ఉంచి ఇట్లా అన్నారు, భగవాన్ స్వయంగా చెప్పిన బోధలను అనుసరించండి. మౌనముని, ఆత్మవిచారాన్ని ఆచరించండి. వేరే ఏ ఇతర సాధన వైపు మళ్ళకండి. చేయటానికి ఇతర పనులేవి లేనప్పుడు మౌనంగా ఉండండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసులో ఈ పని ఎవరు చేస్తున్నారు అని ప్రశ్నించుకోండి. నిరంతరము ఈ ఆత్మవిచారణ కొనసాగించండి. అది మిమ్మలను సుమారు ఊరకుండని స్థితికి తీసుకుని వెళ్తుంది. టీపీఆర్ చెప్పుకుంటూ వెళ్ళారు. నాకు అప్పట్లో తెలియలేదు కానీ గణేశన్ ఊరకుండటం అనే పరిస్థితి భగవాన్కి సాధకుని మధ్య లంకయ్యే. ఏమీ చేయకుండా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ దృష్టిని లోపల ఉన్న మౌనము లేదా అహం దానిపై నిలుపు. అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సత్యం అనుసంధానమై ఉంటావు. దాన్ని నువ్వు ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. భగవాను, అరుణాచల దైవము, జీసస్. అప్పుడు నువ్వు ఆ సత్యంలో ప్రతిష్ట అవుతావు. టీపీఆర్ బెంగళూరు చనిపోయారు. ఆయన చివరి మాటలు నాకు అందజేయబడ్డాయి. నేను ఆయనను ఆశీర్వదిస్తున్నానని గణేశునికి రాయండి. అది ఈ ఒక్క వ్యక్తికే కాదు, అది సాధకులందరికీ ఆశీర్వాదమే. ఈ భక్తులందరికీ నివాళులు అర్పిద్దాం. వాళ్ళందరూ అరుణాచలం యొక్క గండశిలలు. వాళ్లను, వారి జీవితాలను తలుచుకుంటూ మనం కూడా సత్యంలో యుద్ధ ప్రదర్శనం అవుదాం.